దేవుని వల్లరా మరి ఆన్లైన్ మేనిఫెస్టో ప్రకారం ఈ దినపు వాక్య వెలుగులోనికి మనం నడిపించటకు సోదరులు గణేష్ గారు బెంగళూరు నుంచి సిద్ధంగా ఉన్నారు. ప్రార్థన చేసే వారు మనల్ని వాక్యంలోకి నడిపిస్తారు. రమణాలండి ప్రార్థన చేసి కార్యక్రమాన్ని కొనసాగించు. ప్రార్థన చేసుకున్నాము. మహాదేవ మహోన్నత తండ్రి పరిస్థితిగా మీకు వందనాలు. స్తోత్రములైన మీ అత్యంత కృపాకనికరాన్ని బట్టి మీ వాక్య సందేశాన్ని నేర్చుకోవడానికి, మీ మాటలను ఆలకించడానికి, తెలియజేయడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అయ్యా, నాతో మాట్లాడండి. నీ మాటల ద్వారా ఇక సంగతులను తెలుసుకోవడానికి, ఎదిగినడానికి, దీని ప్రకారం జీవించడానికి కృప చెప్పండి. ముందు భయభక్తిగా నేర్చుకోవడం, ఈ వాక్య ప్రకారం జీవించడం, ఈ వాక్యాన్ని మా జీవితాల్లో బ్రతుకులో ఈ ఎక్సర్సైజ్ చేయగలడం అనేటువంటి చక్కని విషయాలు మాకు నేర్పించి బలపరిచి మనం కృప చూపమని నేర్పిస్తూ ఉన్నతనాన్ని మన అడిగి వైపు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె జైనికులారా, ఇంతవరకు మనం చాలా సంగతులను బైబిల్ నుంచి చాలా మంది చెప్పడం మనం నేర్చుకుంటూ ఉంటాం. అయితే ఈ రోజు అంటే ఇప్పుడు మీరు నేర్చుకునే యొక్క అంశం కొంచెం విచిత్రంగా అనిపించినా గానీ అందరికీ తెలియాల్సినటువంటి ముఖ్యమైన విషయంగా నేను భావిస్తూ ఉన్నా. ఈ యొక్క పాఠం యొక్క టైటిల్ ఏంటంటే వాట్ ఈజ్ నాట్ ద బైబిల్. విన్నారా? బైబిల్ ఏది బైబిల్ అనేది మనం అందరూ తెలుసు. బైబిల్ అనగానే అందరూ చిన్నపిల్లల దగ్గర నుంచి, సండే స్కూల్ దగ్గర నుంచి పెద్దవాళ్ళు, బోధకులు అందరూ చెప్తారు. కానీ మనకు తెలియాల్సిన ఒక విషయం ఏంటంటే ఏది బైబిల్ కాదు, ఏది బైబిల్ కాదు. మీరు అనుకోవచ్చు, ఏది బైబిల్ కాదు, ఇదేం టైటిల్, ఇదేం పాఠం. బైబిల్ ఏంటో మనం తెలుసు. మన చేతిలో నల్లని అట్టతో, తెల్లని కాగితాల మీద రానున్న నల్లని అక్షరాలతో ఉన్నదే బైబిల్ కదా. బైబిల్ కానిదేది అనే ఒక పాఠమా? ఇందులో ఇదేందుకు చెప్తున్నారు? ఇది మనకు అవసరమా, ఇది మనకు తెలియాలా అని అనుకునే అవకాశం ఉంటుంది. ఎస్, ఖచ్చితంగా అలా అనుకుంటున్న వాళ్ళని ఐ ఎంకరేజ్ దాన్ని. దట్ ఈస్ వ్యాలిడ్ క్వశ్చన్. అందరూ అది అనుకుంటారు. అందరూ అనుకోవడమే కాదు, బైబిల్ తెరిచి ఎవరు ఏం చెప్పినా బైబిల్ అనుకుంటారు. ఎందుకంటే ఈరోజు వచ్చినటువంటి సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పేవాడు బైబిల్లో ఉన్నదా, ఎక్కడి నుంచి తెస్తున్నాడు, ఎక్కడ ఉంది, ఏమని ఉంది, ఎలా ఉంది అనే విషయంతో సంబంధం లేకుండా బైబిల్ తెరిచాడంటే ఖచ్చితంగా బైబిల్లో ఉంది, బైబిల్లో ఉన్నదే చెప్తున్నారు కాబట్టి దట్ ఇస్ బైబిల్ అనుకుని అంగీకరిస్తూ వెళ్ళిపోతున్న వాళ్ళే ఎంతమంది ఉన్నారు. అది తరతరాల నుంచి కూడా ఇలాగే జరుగుతుంది. బైబిల్ని జాగ్రత్తగా ఆలోచించి, పరిశోధించే వాళ్ళు రోజు రోజుకి తగ్గిపోతున్నారు. ఎందుకంటే వస్తున్న టెక్నాలజీతో కూడుకున్నటువంటి గ్రోత్ కారణంగా. ఏంటి టెక్నాలజీ గ్రోత్? అందరి చేతిలో ఫోన్లు ఉంటాయి, అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉంటాయి, స్మార్ట్ ఫోన్ లో బైబిల్ ఉంటాయి, లేదంటే అందులో యూట్యూబ్ ఉంటుంది, లేదంటే ఫేస్బుక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, వాట్సాప్, ఏది కాదు. కాబట్టి చూడాల్సిన అవసరం ఏమి ఉండట్లేదు. ఫటాఫట్ ఎవరు చెప్పినా బైబిల్లో ఉంది, ఆ బైబిల్ అలాగే ఉంది, అది బైబిలే, ఆయన చెప్పారంటే బైబిలే చెప్తారు, బైబిలే అనే ఉద్దేశంతో ఉంటున్నాం. కానీ బైబిల్లో ఉందా, బైబిల్లో లేదా, బైబిల్ కాదా అని ఆలోచించి పరిశీలించే కాలము, ఓపిక మీరు శ్రోతలకి లేదు అని చెప్పరు కదా. మామూలుగా బైబిల్లో ఏముందో ఏం లేదో ఎవరు ఆలోచించరు. అలాంటిది ఏది బైబిల్ కాదు ఎవరు చెప్తారు? ఇది బైబిల్ కాదు, ఇది బైబిల్ కాదు, ఇది బైబిల్ కాదు చెప్పే పాఠాలు ఎప్పుడైనా ఉన్నారా? ఎవరైనా చెప్తారా? అలాంటిది మీకు మాట చెప్తుంటే మన అందరూ ఫేస్లో చెప్తూ చాలాసార్లు అంటారు. ఆ మాట ఒక అక్షరం కానీ, ఒక పొల్లు కానీ తప్పిపోదంటారు. నేను చెప్తా మాట్లాడే ప్రతి మాట అక్షరము కానీ, పొల్లు కానీ తప్పిపోదు, జరగకుండా. అంటే దేవుడి మాటలు ఎలాగుంటాయి? అక్షరమే కాదు, పొల్లు, ఒత్తులు, దీర్ఘాలు, గ్రామర్, వ్యాకరణం అంటారు. అది ఇంత జాగ్రత్తగా బైబిల్ని ఆలోచించాల్సిన మనం
సింపుల్ గా ఎవరు ఏం చెప్పినా ఆ చెవుల్లో పడేస్తాం, వెళ్ళిపోతాం, అయిపోయింది అనుకుంటాం. అందుకనే ఏమో బైబిల్ అంతా ఉంటుంది, చెవులు గలవాడు వినుని కాక. అదే చెవులు గలవాడు వినుని కాక అయితే చెవితోడు వినుని కాక అంటే అర్థం ఉండదు. చెవితోడు కాబట్టి వినాలని కోరుకుంటున్నామేమో బైబిల్ అనుకోదు. చెవులు గలవాడు వినుని కాక అంటే చెవులు ఉన్నవాడు అందరూ వింటారు కదా, వినబడుతుంది కదా. మరి చెవులు గలవాడు వినుని కాక అంటే అదే విన్నవాడు అందరికీ, చెవులు ఉన్నవాడు అందరూ వింటున్నాడో అర్థం కాదు. విన్నవాడు గ్రహించలేకపోతే చెవులున్నా వినేవాడు కాదు అంటారు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఎగ్జాంపుల్ అంటే నేను పాపం మీద ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. కీర్తన గ్రంథము 51లో 5వ వచనం. కీర్తన గ్రంథము 51:5 ఓ మాట ఉంటుంది, నేను పాపంలో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. ఇది చాలా పాపులర్ వాక్యం. ఇది ఈ వాక్యము తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే నో, చాలా మందికి ఈ వాక్యం తెలుస్తుంది. ఈ వాక్యం ఏమని చెప్పడం జరిగింది, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే ఆ తల్లి నన్ను గర్భం ధరించింది. ఇప్పుడు నేర్చుకున్నాం కదా, అక్షము కానీ పొల్లు కానీ ఒత్తులు ఇవేవి కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలనేది క్రీస్తు బోధలో మాట, దేవుని మాటలు. అదే ఈ వాక్యాన్ని ఎక్కడ వాడతారో జన్మ పాపం గురించి చెప్పేటప్పుడు తీసుకునేది చాలా క్రిటికల్ డాక్టరల్ పాయింట్. దీనిని బేస్ చేసుకునే జన్మ పాపం ఉంది అని చెప్పడానికి అనేకమైనటువంటి ఇంకా బేస్ ఇదే. దిస్ ఇస్ ద ఫౌండేషన్ వర్క్ యూజ్డ్ టు ప్రూవ్ వన్ ఈజ్ అ సిన్నర్ బై బర్త్ అని చెప్పడానికి, జన్మ పాపం ఉన్నది అని చెప్పడానికి వాడబడే వాక్యం ఇదే. ఏమంటారు, ఒక మనిషి పుట్టితే ఆ పుట్టుకతో పాపముతోనే పుడుతున్నాడు బ్రదర్, తెలుసా? ఈ వాక్యం చూడండి 51:5 అంటారు. అలాగే ఒక బైబిల్లో వాక్యం చంద్ర చెప్పినప్పుడు ఈ జన్మ పాపం గురించి బైబిల్లో ఎక్కడ ఉంది, ఏమని ఉంది అంటే, అదే బ్రదర్ మీకు తెలియదా? కీర్తన గ్రంథం చూడండి 51:5 చదువుకోండి. నువ్వు చదువుతారా బ్రదర్ అన్నాను మా చర్చలో మాట్లాడుతున్న సందర్భంలో. అదే అన్నా, నేను పాపంలో పుట్టినవాడు పాపంలో అవును కదా అన్నాడు. అక్కడ లో ఉందా తో ఉందా అన్నది. అంటే ఇంకా తర్వాత ఇంకా ఆయన తర్వాత నేను మాట్లాడలేదంటే నాతో మాట్లాడాను కదా, ఇంకా ఆ టాపిక్ మీద డిస్కస్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పే బోధలు ఆ డాక్టర్ అంతా దేని చేస్తుంటే తో అనే మాటను మనసులో అనుకుని బోధ చేస్తూ ఉంటారు. మనిషి పాపంతో పుట్టాడు, పాపంతోనే గర్భం ధరిస్తున్నాడు అనే ఒక మనసులో ఒక సిద్ధాంతాన్ని పడేసుకున్నాడు. బైబిల్ చదువుతారు కానీ లో అని చదువుతారు, అర్థాన్ని తో తీసుకుంటారు. అక్షరాలు మారిపోయింది, అక్షరం మారిపోయింది, అర్థం మారిపోయింది, సిద్ధాంతాలు మారిపోయాయి, మనుషుల బోధలు మారిపోయాయి. దీని మూలంగా ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, బైబిల్ ఎప్పుడు కూడా అక్షరం మారిపోయినా అది బైబిల్ కాదు. అది మనకు అర్థం కావాలి. వ్యాకరణం సరిగలేకపోయినా బైబిల్ కాదు, అది మనకు అర్థం కావాలి. కాంటెక్స్ట్ లేకుండా చెప్పినా అది బైబిల్ కాదు, అది మనకు అర్థం కావాలి, అది మనకు తెలియాలి. అది ఈరోజు మనం చెప్పాలనుకున్న పాట. ఎ టెక్స్ట్ వితౌట్ కాంటెక్స్ట్ ఈజ్ నాట్ ద బైబిల్. రాసుకోండి, ఎక్కడ రాసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్లో ఉన్న టెక్స్ట్ చదువుతున్నారు ఎవరైనా కాంటెక్స్ట్ లేకుండా చదివితే దట్ ఈస్ నాట్ ద బైబిల్. సందర్భ రహితమైన బైబిల్, సందర్భ రహితమైనటువంటి వాక్యం బైబిల్ కాదు. అక్షరము తలకొచ్చు దీర్ఘం అంటున్నాం, అది కరెక్ట్ గా ఉండొచ్చు, యాజ్ గా చదవచ్చు. అక్కడ దానికి సంబంధించిన కాంటెక్స్ట్ అప్లై చేయకుండా ఎవరైనా చదివితే అది బైబిల్ కాదు. అది ఎక్కడ ఉంది చూడండి, అపోస్తల కార్యంలో నపుంసక విషయంలో మాట్లాడుతూ ఫిలిప్పు నపుంసకుడికి బోధ చేస్తూ మార్గ మధ్యలో ఉండి చేస్తున్నప్పుడు తను అడుగుతారు, ఎవరి గురించి చెప్తున్నావు చెప్పండి. నాతో అసలు నా గురించా లేకపోతే వేరొకరి గురించా, అసలు ఏంటిది సందర్భం ఏంటి? అక్కడ విషయం చూడాలి. 8వ అధ్యాయం
ఈజీగా చెప్తాను. తను గూర్చియా అంటే ప్రవక్తను గూర్చియా అంటే వేరొకరు గూర్చియా దయచేసి నాకు తెలుపుమని తిరుగుతుని అడిగాను. అదేముంది, ఆయన గొర్రె వలె వరకు కేబడి వాడి మిగతా గొర్రెలు ఎలా మౌనమున్నా అలాగే ఆయన నోరు తెరవకుండానే వచ్చింది. ఆయన న్యాయం అమ్మా ఎక్కడికి వెళ్ళట్లేదు అమ్మా, ఒకసారి నీటి పెట్టుకోవచ్చు. చూడండి అమ్మా, ఎవరో లైన్ కట్ చేయడమో ఏదో చేయగలిగితే మనం చేస్తున్నాం. గమనించండి. సో అసలు లేఖన మందు చదువుతున్న భాగం ఏదనగా అంటే నపుంసుడు ఈ భాగాన్ని చదువుతున్నాడు. ఆ నపుంసుడు ప్రశ్న ఏంటి? ప్రవక్త యెషయా చదువుతున్నాడు. ఈ ప్రవక్త చెప్పిన మాట తన గురించి చెప్పుకుంటున్నాడా, వేరే ఒక గురించి చెప్తున్నాడా? చూసారా ఎలా అడుగుతున్నాడు? అలా బేసిక్గా అలాంటి ప్రశ్నించే క్రైస్తవులు లేరు ఈరోజు. ఇలా ప్రశ్నించేవారు లేరు, ఇలా ఆలోచించేవారు లేరు. ఇది మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళు అడిగే ప్రశ్న. ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉన్నాం అంటే అప్పటికంటే ఇప్పుడు విద్యలో లిటరసీలో చాలా అభివృద్ధి చెందేశాం. కానీ జలవేరకం చదువులు ఎంత గొప్పగా విజయాలు సాధించిన మనం చదువుతున్నది ఏంటో తెలియకుండా ఉండే రోజులు ఎక్కువైపోయాయి. చెప్పండి, బైబిల్ టెక్స్ట్ వితౌట్ కాంటెక్స్ట్ ఈజ్ నాట్ ద బైబిల్. చాలా మంది ఒక మంచి ఫేమస్ టీచర్ అంటాడు, క్రైస్తవులలో చెప్పే బోధలు 90%, మోర్ దాన్ 90% కాంటెక్స్ట్ లేకుండానే బోధలు చేస్తున్నారు, బోధించబడుతున్నారు అని చెప్తున్నారు. దట్ ఇస్ ట్రూ. నో కాంటెక్స్ట్ బైబిల్ ఇస్ టాట్ ఎవ్రీవేర్, ఎవ్రీ చర్చ్, ఎవ్రీ మెసేజ్. నోబడీ బోధర్స్ అబౌట్ ద కాంటెక్స్ట్. అంటే ఆ బ్రెయిన్ లో ముందుగా కొన్ని ముద్రలు పడిపోతుంటాయి, కొన్ని మెసేజ్లు రికార్డ్ అయి ఉంటాయి వారి జీవితంలో, వారు నేర్చుకున్న కాలంలో రకరకాలుగా. నేను చెప్పాను కదా, పాపముతో అనడానికి అర్థం కూడా లో అని చదువుతూ లోపల బ్రెయిన్ ఎలా ఇంటర్ప్రిట్ చేస్తుంది, తో అంటారు. అక్కడ తో లేదు లో బాబు అంటే అంతవరకు ఎవరు చూపిస్తే తప్ప అర్థం కాదు. ఎవరైనా నాకు చెప్పకపోతే నాకు ఎలా అర్థం అవుతుంది అంటే, నాకు ఎవరైనా నాకు రావు చెప్పుకుంటే ఎలా గ్రహించగలను? తెలియని వాడు నేర్చుకునే విధానం అది. సో మీకు రెండు చేశాను. తో లో ఏం రెండు ఇంచుకుంటూ ఒక స్థానమే కదా. తలకొట్టు దీర్ఘం అక్షరం మారిపోయినా అది బైబిల్ కాదు. కాంటెక్స్ట్ తెలియకుండా చదివినా అది బైబిల్ కాదు. ఒకరు బైబిల్ చదువుతున్నాడు, సపోజ్ చెప్తే ఒకరు సూసైడ్ చేసుకోవాలా వద్దా అని బైబిల్ చదువుతున్నాడు. సూసైడ్ చేసుకునే ముందు ఆత్మహత్య చేసుకునే ముందు బైబిల్ చదువుతున్నాడు. అంతకన్నా తెలుగుదేశం బైబిల్ ఉంటుంది కదా, చాలా మంది చెప్పారు. ఓపెన్ చేశారు, ఓపెన్ చేస్తే అక్కడ ఏమొచ్చింది, నువ్వు చేయనిది త్వరగా చేయమని ఉంది. యోగా సంబంధించిన మంటలు అంటే ఇక్కడ ఎవరో ఆత్మ చేసుకోవాలనుకున్నాడు, ఆ వాక్యం జరుగుతుంది వచ్చి నీ చేయని త్వరగా చేయమని వచ్చింది కదా, ఈ వాక్యం నాకే వచ్చింది, త్వరగా చేయాలి, త్వరగా ఆత్మ చేసుకోవాలని వచ్చింది కాబట్టి వెళ్ళి తీసుకుంటాను. బైబిల్ నాకు చెప్పిన రాసి పెట్టి నోట్ రాసి పెట్టి తీసుకోవచ్చా? ఎంత ప్రమాదం. కాంటెక్స్ట్ తెలియకుండా బైబిల్ చదివితే ఒకడు ఆత్మ చేసుకున్నవాడు కూడా బైబిల్ ఇలాంటి వాక్యం వచ్చింది నాది అనుకుంటే, ఒకడు జబ్బు తెలియకుండా మందు వేసుకుంటే కౌంటర్ ఉంటాయి తెచ్చుకుని పోటీకి దొరికి మందు తెచ్చేసుకుని ఏదో మందులే ఏదో ఒకని వేసుకుని ఇంకేస్తే ఏమవుతుంది? మాట అర్థమవుతుంది సార్. సైడ్ ఎఫెక్ట్స్ తోటి ప్రమాదం జరగదా?
ఒక వాక్యాన్ని లేదా బైబిల్ కూడా అలాగే కాన్టెక్స్ట్ తెలియకుండా, అంటే ఒక జబ్బు తెలియకుండా మందు వేసుకుంటే ఎంత ప్రమాదమో, కాంటెక్స్ట్ తెలియకుండా వాక్యాన్ని చదివి నేర్చుకుంటే అంతే ప్రమాదం అన్న సంగతి మనకు ఈరోజు తెలియాలి. నేను జనరల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాను బైబిల్ నేర్చుకున్నప్పుడు, బైబిల్ వింటున్నప్పుడు. సో మనం 2 చూసాం. మూడోది 17వ అధ్యాయంలో 11వ వచనం, 17-11. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉంది కనుక మైక్రోఫోన్ దగ్గర పెట్టుకున్నా మాట లోగా వస్తుంది. వాళ్ళు అదే చెప్తున్నారు, కొంచెం క్లారిటీ లేదండి అని. మైక్రోఫోన్ దగ్గర పెట్టుకుని చూడండి అన్న ఒకసారి. అదే కంప్లైంట్ ఇంకా ఉంటే నాకు చెప్పండి. నేనైతే దగ్గర పెట్టాను ఎలా వస్తుందో చెప్పండి. చెప్పండి అంటే సో వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉంది కనుక ఆసక్తితో వాక్యము అంగీకరించి పౌలును శీలవి చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనము పరిశోధించు వచ్చింది. అలాగున్నవో లేవో ఈసారి సెంటెన్స్ ఏంటి? వాళ్ళు ఒక మెసేజ్ చెప్తున్నారు, ఒక ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. ఇంటర్ప్రిట్ చేసినట్టుగానే ఉందా బైబిల్, లేకపోతే వాళ్ళు సొంతంగా చెప్తున్నారా? ఎంత బాగా ఆలోచిస్తున్నారండి. మొదటి శతాబ్దంలోని శ్రోతలు, క్రైస్తవులు వాక్యాన్ని నేర్చుకుంటున్నవారు అలాగున్నవో లేవో ఎంత మనం అలా చేస్తున్నాం. అసలు ఎంతమంది అలాగున్నావో లేవో. ఇప్పుడు ఏదైతే లోతు సందర్భం ఏం తెలియకుండా పెట్టున్నారో అదైతే ఇంత ఓపిక, ఇంత టైం, ఇంత శ్రద్ధ ఎవరికి ఉండదండి. అలాగున్నావో లేవో అని చూసి విని ఆలోచించే అంత ఆసక్తి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు? ఎంతమంది ఉంటారు ఈరోజు? అలా ఉన్నావో లేవో నువ్వు ఆలోచించకపోతే అది వాయిస్ మళ్ళీ లో అయిపోయింది అన్న. ఎందుకు జరుగుతుంది అట్లా? కొంచెం మైక్రోఫోన్ దగ్గర పెట్టుకోండి, ఇయర్ ఫోన్. వాయిస్ మళ్ళీ చాలా స్లో అయిపోయింది. నాకేనా అందరికి అట్లానే ఉందండి? ఇది రెగ్యులర్ గా ఎప్పుడు మాట్లాడేది ఎలా ఉంటారు? మాటకే గ్యాప్ అంటలేదు. కడుపు వచ్చేసినట్టు వస్తుంది, అలికేసినట్టు ఉంది వాయిస్. కనిచండి చూడండి. కాబట్టి బెరయలోని క్రైస్తవులు ఎలా ఉన్నారు? చెప్పబడుతున్న విషయము అలా ఉన్నదో లేదో అని పరిశీలించేవారుగా ఉన్నారు. సంపూర్ణ ఎలా ఉన్నాడు? చెప్పే విషయం నా గురించి చెప్తున్నా అంటే ప్రవర్తన గురించి చెప్తున్నాను, వేరే గురించి చెప్తున్నానని ప్రశ్నించేవాడుగా ఉన్నారు. మన వాళ్ళు ఎలా ఉన్నారు? ఇప్పుడు ప్రస్తుత క్రైస్తవులు ఎలా ఉన్నారు? లోకి తోకి తేడా లేకుండా ఏదైనా ఒకటి అనే పరిస్థితిలో ఉన్నారు. ఎంత తేడా ఉంది బైబిల్? దట్ ఇస్ నాట్ ద బైబిల్. మరి ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం చెప్తా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోనట. అదే మాట్లాడుతున్నాను. జ్ఞానయుక్తమైన తీయని మాటను వినియోగించక. మీరు బోధించే బోధలు ఎలా ఉన్నాయంట? పౌలు బోధించే బోధలు మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోవట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, జ్ఞానయుక్తమైన తీయని మాటను వినియోగించలేదు. 5వ వచనంలో 2:5 మొదటి కొరింథీ పత్రిక 2:5లో ఇవి ఎలా ఉంటాయండి? మనుషులు బోధలు చేస్తే బోధలు ఎలా ఉంటాయి? జ్ఞానయుక్తమైన తీయని మాటలట. తీయని పండు తిన్నట్టుగా, తీయని స్వీట్ తిన్నట్టుగా బోధలు ఎలా ఉన్నట? జ్ఞానయుక్తమైన తీయని మాటలట. బైబిల్లో చెప్తే జ్ఞానం అనుకుంటాం, ఎంత గొప్ప జ్ఞానం చెప్తారు అనుకుంటాం. ఆ డిఫరెన్స్ మనకు తెలియాలి. జ్ఞానయుక్తమైన తీయని మాటలు ఎవరి జ్ఞానం ఇది? మనుషుల జ్ఞానం అన్న పైన
మనుషుల జ్ఞానం ఆధారం చేసుకొనక మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుని చెప్పుకుంటూ పోతే అదేమంటున్నాడు, దట్ ఈస్ నాట్ ద బైబిల్. ఒక వాక్యాన్ని చూపించి ఎక్కడెక్కడికో తీసుకుని ఏదో చెప్పేసి చెప్పట్లో, వేల్లో, అభిమానులు, గోళ్ళు ఇప్పుడు ఎన్ని దొరుకుతున్నాయి. అబ్బాబ్బా ఏం చెప్పాడండి అంటే బైబిల్లో లేని చెప్తేనే. బైబిల్లో లేని చెప్తే మనిషి ఎంత బాగా ఆస్వాదిస్తారు, ఎంత బాగా స్వీకరిస్తారు, ఎంత బాగా అప్రిషియేట్ చేస్తారు. ఈ బైబిల్లో ఉన్నది అర్థం కాదు, జ్ఞానంతో అనుకుంటున్నారు. అలా ఎంత గొప్ప జ్ఞానం అంటున్నారు. బైబిల్ ఏం చెప్తుంది, మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దు. మరి దేన్ని ఆధారం చేసుకోవాలి తెలియాలి కదా. దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి అంటారు అక్కడ. అదే అంటారు. అదే ఎలాంటి దృష్టాంతాలు వినియోగించాలి? పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపడి దృష్టాంతములను వినియోగించుకుని అంటున్నాడు. పౌలే అంటున్నాడు. పౌలు రాసిన పత్రికలో 14 పత్రికలు రాశారు బైబిల్లో. కొత్త నిబంధనలోని 27 పుస్తకాలలో 14 పత్రికలు, ఎవ్రీ పత్రిక కూడా పౌలే రాశారంటే 14 పత్రికలు రాసిన మోర్ దాన్ 60% పత్రికలు రాసిన ఆథర్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్ ఏమంటున్నాడు, నేను చెప్పిన మాటలో దేవుని జ్ఞానాన్ని, అది దేవుని దృష్టాంతాన్ని, పరిశుద్ధాత్మను బట్టి దృష్టాంతాన్ని, దేవుని శక్తిని ఇలాంటివి తీసుకుని చెప్పాను తప్ప నా జ్ఞానాన్ని ఆధారం చేసుకుని చెప్పలేదు అంటాడు. జ్ఞానం ఇస్తున్న తీయని మాటలు వాడలేదంటున్నాడు. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. అలాంటి పత్రికలనే బోధలుగా చెప్పిన నేటి బోధకులు మాత్రం ఏం ఇస్తున్నారు, ఏం తెలియజేస్తున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? దట్ ఈస్ నాట్ ద బైబిల్. పాయింట్ నెంబర్ 4, ఏది బైబిల్ కాదు, మనుషుని జ్ఞానం ప్రకారంగా చెప్పేది ఏది కూడా బైబిల్ కాదు. బైబిల్ దాన్ని యాక్సెప్ట్ చేయదు. బైబిల్ దాన్ని ఆథరైజ్ చేయట్లేదు. పేతురు 2వ పత్రిక మరో విషయం. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 20 వచనం చూడండి. ఒకరు తన ఊహను బట్టి చెప్పడం వలన లేఖనములలో ఏ ప్రవర్తన కొట్టదు అని మొదలు గ్రహించాం. ఇదేంటిది? ఒకరు ఊహను బట్టి చెప్పేది బైబిల్ కాదు. ఇక్కడ విచిత్రం ఉండొచ్చు. మీకు ఈ మాటలు ఏంటంటే మొదటిసారి వినేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇది తెలియాలి, వినేవాళ్ళకి తెలియదు. ఒకరు ఊహను బట్టి చెప్పడం వల్ల నేను ఇది ఇలా అనుకుంటున్నాను, ఇది అది అలా అయి ఉండొచ్చు అనుకుంటున్నాను. మరి ఊహను బట్టి చెప్పడం ఏంటి? ఊహలతో చెప్పడం ఏంటి? ఊహించి చెప్పడం ఏంటి? ఎవరి మాటలు ఎవరో చెప్తున్నారు? నీ ఊహలు, నీ బోడి కల్పనలు ఎవరికి కావాలి? కాకమ్మ కథల ఊహల్లో చెప్పడానికి, ఊహించి చెప్పడానికి. వాయ్? బైబిల్ వెరీ క్లియర్. అసలు ఊహించి చెప్పేది బైబిల్ కాదు. ఆలోచిస్తున్నారా? అర్థమవుతుందా? బైబిల్ ఎవరు చెప్పినా వినేస్తాం, ఏం చెప్పినా వినేస్తాం, ఏం చెప్పినా నమ్మేస్తాం అనుకుంటూ దట్ వర్డ్ గొర్రెల్లాగా వెళ్ళిపోతూ ఉంటే మనకి ఫీడ్ చేస్తున్నది, మనకి ఇస్తున్నది ఆహారం కాదు, అది ఆత్మీయ ఆహారం కాదు, విషం అన్న సంగతి మనకు తెలియాలి. ఈరోజు ఒకరు ఊహలను బట్టి చెప్పడం వలన బైబిల్లో ఏది జరగదు. దాని ఆ కథల కోసం బైబిల్ ఎందుకు అది చెప్పండి. అదే ఇదే అధ్యాయంలో 16వ పైన 16 అవుతుందండి. మొదటి అధ్యాయము 2వ పత్రిక పేతురు 16 చూడండి. చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి అంటున్నాడు. చమత్కారంగా కల్పించిన కథలట. ఇంతకుముందు ఊహలు అన్నాడు, కింద పైన అన్నాడు కథలు అన్నాడు. ఏంటిది? పేతురు అంటున్నాడు ఊహలు, కథలు. ఎంత అద్భుతం! బైబిల్ ఫ్యూచర్లు చక్కగా ఉన్నది చూడండి. ఎప్పుడైనా ఎలాంటి ఆలోచించాము? చక్కబడితే మాకు కథలు చెప్తున్నారా, ఊహించేస్తున్నారా? కట్ చేయండి అక్కడ. బ్రదర్, మీరు చెప్పేది మీ ఊహలో చెప్తున్నారు, దానికి ఆధారం లేదు.
అది బైబిల్ కాదు, ఇలాంటివి చెప్పడానికి. ఇలాంటి మాకొద్దు. బైబిల్ ఉండాలి, బైబిల్ తెలిసి చెప్పండి, లేకపోతే ఇట్ డోంట్ నీడ్. మనుషులు చెప్పుకునేటువంటి కాకమ్మ కథలోను ముసలమ్మ ముచ్చట్ల కోసం బైబిల్ వాడుకోవడం కాలం కాదు. బైబిల్ బోధించే వారికి ఏం చెప్పాలో, ఏమి చెప్పబడుతుందో ఇట్ షుడ్ బి వెరీ క్లియర్. మూడుకు వచ్చిన వాళ్ళు చెప్పడానికి కాదు. ఒకరు ఇంకా అదే 21 ఉంటుంది అండి. ఇంకా ఏమంటాడు, ఏలాగా ప్రవచనం ఎప్పుడు మనుషులు ఇచ్చిన బట్టి కలగలేదు. మనిషిని ఇచ్చిన బట్టి కలిగేది కదా బైబిల్. ఎన్ని మాట్లాడాలండి, ఎన్ని చెప్తున్నాను ఇప్పుడు. బైబిల్ అనేది మనిషిని ఇచ్చిన బట్టి, అంటే మనిషికి ఉన్న ఇష్టాన్ని బట్టి చెప్పేది కాదు. ఇది నాకు ఇష్టం, నేను ఇలా చెప్తాను, నేను ఇలా అనుకుంటున్నాను, ఇలాగా చెప్పాలనుకుంటున్నాను అని ఈ ఇష్టాన్ని ప్రకారం బైబిల్ని వక్రీకరించేది కాదు. బైబిల్ గతిదంతా బైబిల్. ఎన్ని ఉన్నా చూసారా, ఎన్ని బైబిల్ చెప్తుంది. మనిషిని జ్ఞానం కాకూడదు బైబిల్, మనిషిని ఊహించేసేది కాదు బైబిల్, మనిషిని ఇష్టాన్ని బట్టి, మనిషిని ఇష్టాన్ని బట్టి ఇష్టానుసారంగా చెప్పేసేది కాదు బైబిల్, చమత్కారంగా కల్పించిన కథలు కాదు బైబిల్, తీయని మాటలు కాదు బైబిల్. ఇంకా ఇదే పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, కల్పన కథలు చెప్పుతున్నారు అన్నారు. ఇది మరో మాట ఏంటి, కల్పన వాక్యం కాదంటున్నాడు. కల్పన వాక్యం కాదంటున్నాడు, అంటే వాక్యములో లేనిది కల్పించి చెప్పేది లేదు బైబిల్. బైబిల్ అంటే ఎవరికి అలాంటి ఫ్రీడమ్ ఇవ్వట్లేదు. నువ్వు చెప్తే బైబిల్లో ఉన్నది చెప్పు, చెప్పకపోతే గమ్మ ఉంది అంతే. బైబిల్ చెప్పు, బైబిల్లో ఉన్నది బైబిల్ ప్రకారంగా, బైబిల్ చెప్పినట్టుగా అలా ఉన్నదో లేదో అలాగే చెప్పాలి. కానీ కల్పన వాక్యాన్ని తీసుకొచ్చి అక్కడ వాక్యం నాకు అర్థం కాలేదు, ఇంకో వాక్యాన్ని కల్పించుకుంటాను, నా ఇష్టానుసారంగా మార్చుకుంటాను, నాకు నచ్చినట్టుగా నేను విభజిస్తాను, నో, నాట్ యాక్సెప్టెడ్. కల్పన వాక్యము కాదని చెప్తాడు గారు. వార్త 15వ అధ్యాయం 9వ వచనం చూడండి. మత్తయి వార్త 15వ అధ్యాయము ఇంటి ఇలాంటిదే 9వ. అది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థము ఆరాధించున్నారు. అబ్బా, ఇలాంటి వ్యర్థ ఆరాధన ఎన్ని చూస్తామో. అని అన్నాడు, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించున్నారు. అందరూ ఇది అందరికి అనుభవం ఉంటుంది, బైబిల్ తెలిసిన అందరికి. కొన్ని పద్ధతులు కల్పిస్తారట, వాటిని దేవుని ఉపదేశాలుగా అనుకుని మార్చేస్తారు. ఆ ఉపదేశాలు, ఆ పద్ధతులే అనుకుని వాటి ప్రకారం ఆరాధనలో మునిగి తేలిపోతా ఉంటారట. సమయంతో ఆరాధన చేస్తారట. ఏంటి, దేవుడి కూర్చున్న ఆరాధన కాదు, వాళ్ళు కల్పించుకున్న ఆరాధనలో, ఈ లోక సంబంధమైన ఆరాధనలో దేవుని ఏం చేస్తున్నారు, వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. అది బైబిల్ కాదు, అది బైబిల్లో ఉన్నది కాదు, బైబిల్ ఆరాధన కాదండి. అది బైబిల్ ప్రకారంగా లేదు. అది తన ఏమంటే వేస్ట్, వర్షిప్ ఆఫ్ వేస్ట్. ఎవరు కావాలి ఆ ఆరాధన? ఎవరు కోరుకుంటున్నారు? ఎవరి కోసం ఎవరిని ఆరాధిస్తున్నారు? దేవుడు అంటే పిక్కల ధరలో కనిపిస్తున్నాడా? దేవుడు అంటే వేటాల కథలు, చందమామ బాలమిత్ర కథలు చెప్పేసి ఏదేదో అనుకుని ఏదేదో వినేసి వెళ్ళిపోయి, ఏంటది చిలక చూసుకుని చెప్పినట్టుగా ఏదో పాటు తీసి ఏదో వస్తే ఏంటి, ఏం చెప్తుంది కదా. నూతన సంవత్సరం జనవరి 1 రాగా జరిగేది ఇదే. చిలక చేసే వాళ్ళందరూ వచ్చేస్తారు, నాది 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 అంటే అక్కడున్న పాస్టర్ గారు చిలకలాగా ఒక్కొక్క పాటు తీసి పంచి పెడుతూ ఉంటారు.
ఒక కార్డు వేసి పని పెడతాను, ఈ కార్డు నీది, ఈ కార్డు నీది. ఏంటిది అయితే తిరగదోసిన బైబిలా? కొన్ని వాక్యాలు ప్రింట్ చేసి మనిషికి సంబంధించి తీయని మాటలతో కనిపించిన వాక్యాన్ని ముద్రించి ఒక మంచి తాళపత్ర గంగాల్లో రాసినట్టుగా చిన్న కలర్ఫుల్ వాక్యాన్ని ఇచ్చి ఇదిగో నీ జీవితం ధన్యమైన సంవత్సరం అంటే ఇదే నీ జీవితం, ఇంకా నీకు తిరిగి చూడరు అనుకుంటాడంటే. అలాగే కరోనా ముందు కరోనా తర్వాత ఒక వాక్యాలు ఇచ్చారు, ఏ తెగులు నీ దొరికి అరగనడం అని వాక్యం ఇచ్చారు. ఐగుప్తులకు వచ్చిన తెగుల్లో ఏది నీ గురార చేరదన్నాడు. ఇచ్చినవాడు తీసుకున్నాడు అందరూ ఎగిరిపోయారు. ఇలాగ వాక్యాన్ని ఎక్కడ పడితే అక్కడ, ఎవరు పడితే వాళ్ళు, ఎలాగ పడితే అలా వాడేసుకోవడం కాదు. నచ్చినట్టుగా వాడేది కాదు బైబిల్. మీకు ఇష్టం వచ్చినట్టుగా అనువదించేది కాదు బైబిల్. చిలక జోష్యానికి బైబిల్ అప్లై చేస్తాను. చిలక పెట్టెలో ఉన్నటువంటి అట్ట మొక్కలు తీసి చెప్తుంది. ఆ చిలక చేసే పని ఈరోజు బోధకుడు చేస్తున్నారు, కాపరు చేస్తున్నారు. ఏంటిది? అట్ట మొక్కలు తీసి ఒకరికి పంచుతున్నారు. ఎంత విచారదగ్గ విషయం. బైబిల్ చెప్తుందా? ఇది నీ వాక్యం పో అంటాడంటే, ఇక్కడ నుంచి మొదలు నిన్ను తలగానే ఉంటున్న తోకగా ఉంటుంది పో, ఇంక నువ్వు ఏంటి ఆశీర్వాదం నుంచి చెప్పాను అంటే అలా వాక్యం ఇస్తే సంవత్సరం కుక్కలాగా చర్చకొచ్చి ఇంకా ఎప్పుడు అది జరుగుతుందా, ఎలాంటి ఆ జీవితం ఆ టైం ఎప్పుడు వస్తుందని తిరుగుతూ ఉంటాడు. నీకు ఆశీర్వాదం జీవితాంతం అలా గడుపుతానంట. ఏం జరుగుతుంది ఇక్కడ? వీళ్ళందరూ ఎవరు? తిమోతి రచన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. సత్యమునకు చెవిని యొక్క కల్పన కథ కాలం చూడు. అదేనాడు సత్యము వర్సెస్ కల్పన కథల గురించి 2 మాట్లాడుతున్నాడు. జనాలు ఎక్కడ పోతారట? సత్యము వాక్యము అంటే వినరట. ఎక్కడ పోతారు? ఎవరు కల్పన కథ చెప్తున్నాడో అక్కడికి వెళ్ళిపోతారు. బ్యాచ్ అలా చెప్పే బ్యాచ్, అలా చెప్పేసి కొత్త బ్యాచ్లు ఉంటాయి. మనుషులు ఈ బ్యాచ్లు కావాలి కాబట్టి అలా చెప్పే బ్యాచ్లు రెడీగా ఉంటాయి మార్కెట్ లో. ఎవరు? బోధకులు. ఆ బ్యాచ్ ని ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇలాంటి కథలు చెప్పే నటులు, స్టోరీ రైటర్స్, స్టోరీ టెల్లర్ చాలా పెరిగిపోతుంటారు. అందరం అది తరమైపోతారు అని చెప్తున్నారు. మనుషులు కల్పించిన పద్ధతులను బట్టి నన్ను ఆరాధించి నన్నే నా కోసం ఏదో చేసినట్టు మీరు త్యాగం చేసినట్టు అనుకుంటున్నారని అది వ్యర్థ ఆరాధన. ఎప్పుడు చేసేది ఏంటి? తమాషాగా ఉంది బైబిల్ అంటే సర్వా. ఏం చెప్పినా, ఎలా చెప్పినా దేవుడికి కనిపించడం, దేవుడికి వినిపించడం, దేవుడు మాట్లాడడం. కాబట్టి మనం ఏం చేసి వెళ్ళిపోతాం అనుకుంటున్నావా? ఏంటి? చెప్పేవారు కానీ వినేవారు కానీ బాధ్యత ఉండక్కర్లేదా? బైబిల్లో ఈ సందర్భంగా ఒక మాట చూపిస్తాం, కొన్ని మాటలు చూపించి ముగిస్తాం. రోమి రాసిన పత్రికలో ఒక దేవుడు ఒక మాట చెప్తాడు. అక్కడి నుంచి మనం అసలు సంగతిలోకి వెళ్దాం. అంటే ఏంటి అనేది మీకు చూపిస్తాను. చరిత్ర గురించి మాట్లాడుతూ 15వ అధ్యాయము, రోమా పత్రిక 15వ అధ్యాయము రైట్ 15:4 ఉంది. బట్ దానికంటే కొరింథీ పత్రిక మనం వెళ్దాం.
స్పీకర్ గారు లైన్ తప్పండి, దయచేసి వెయిట్ చేయండి. ఓకే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. ఈ సంగతిలో దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగకే రాయబడిన. మనకు బుద్ధి కలగాలండి రాయబడ్డాయి. ఏంటి దృష్టాంతము వారికి సంభవించినది. ఏం సంభవించడం తీసుకున్న ఈరోజు మర్చికి బైబిల్ కాదు, బైబిల్ ఎలా చేస్తున్నారు, బైబిల్ ఎలా చెప్తున్నారు, బైబిల్ ఎలా వింటున్నారు, బైబిల్ ఎలా అర్థం చేస్తున్నారు తీసాం కదా. వాట్ ఈస్ నాట్ ద బైబిల్ కొన్ని విషయాలు చూద్దాం. అంటే వాట్ ఈస్ నాట్ ద బైబిల్ మీన్స్ వాట్ ఈస్ నాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాట కాదు అనేది మనం చూద్దాం. వెరీ క్లియర్ డిఫరెన్స్ బిట్వీన్ గాడ్స్ వర్డ్ అండ్ మ్యాన్స్ వర్డ్. అది మనకు లేదు రోజు. దేవుని మాటకి మనుషుల మాటకి వ్యత్యాసం ఉంది. మనుషుల మాటని దేవుని మాటగా అనుకుని మనం వెళ్ళిపోయామా ప్రమాదం. దేవుని మాటలో మనుషుల మాటలు కల్పించేమా ప్రమాదం. అది వాక్యం చెప్తుంది దేవుని మాటను ఎలా ఆలోచించాలి. దేవుని మాటను అలాగా కన్ఫ్యూజ్ చేయకుండా ఇగ్నోర్ చేసి ప్రక్కన పెట్టి కొన్ని సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. వాళ్ళకి ఏం జరిగిందో మీరు చూపిస్తాను చూడండి. అది దృష్టాంతాలు జరిగి అన్నారు కదా, అది అలాంటి కొన్ని దృష్టాంతాలు మీకు చూపిస్తాను. 10వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూస్తే అహరోను కుమారులు నాదాబు అబీహులు అనేవారు. ఏమైంది మన అందరూ తెలుసు, ఏం తెలియని కొత్త విషయం కాదు. తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని అర్పించేది ఏమిటి? ఏమైనప్పుడు ఏదో అగ్ని, ఇది ఆజ్ఞాపింపని వేరొక అగ్ని అంటే ఆజ్ఞాపించని వేరొక అగ్ని అంటే దేవుడు మాట కాకుండా వాళ్ళ సొంతంగా వాళ్ళ ఊహల్లోనికి వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకుని ఏదైతే అగ్నే కదా, ఏదైతే దేవుడు ఇట్స్ ఓకే అనుకోవాలంటే ఏమైనప్పుడు వారికి ఆజ్ఞాపించిన ఏదైతే అగ్ని బాగానే 2 శవాలు రాలిపోయి ఉంటే దేవుని మాటనే అంత అంత పోవరా అంత ఇప్పుడు అలా జరగట్లేదు అనుకుంటున్నారు. అది ఇప్పుడు అలా జరగట్లేదు కాబట్టి భయం మనుషుల్లో లేదు. ఎవరైనా ఏదైనా చెప్పేది ఇప్పుడు జరగట్లేదంటే ఇప్పుడు కృపకాలంలో ఉన్నాం కాబట్టి దీనికి సంబంధించిన పర్యవసానాలు ఉంటాయి. కృపకాలం దేవుడు యొక్క స్వభావం ఏంటో నాకు నేను చెప్తున్నాను. దేవుడు ఏం కోరుకుంటున్నాడో చెప్తున్నాను. అహరోను కుమారులు 2 రాలిపోయారు దేవుడు మాటకి కాకుండా వేరే విషయాన్ని చేయడం. ఎగ్జాంపుల్ నెంబర్ 1. ఎగ్జాంపుల్ నెంబర్ 2. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 8 నుంచి 12వ అధ్యాయం చదివితే అర్థమవుతుంది. మోషే ఏ విధంగా బండతో కొట్టమంటే మాట్లాడమంటే కొట్టడం ఏం చేశారు మన అందరూ తెలుసు. నీళ్ళతో వచ్చింది, కావాల్సిన దానం చేయలేదు. కానీ దేవుడు అన్నాడు మోసేతోటి, నా మహిమను తగ్గించావు కాబట్టి. అది జరిగిన తర్వాత మోసేకి నాయకుడు, సాత్వికుడు, దేవుని మనసు ఎరిగిన వాడు, ఎన్నో 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 కొన్ని లక్షల మందిని అరణ్యంలో కొన్ని సంవత్సరాల పాటు నడిపించిన వాడు. ఎవరికి ఏమైంది? యు ఆర్ నాట్ అలౌడ్ టు ఎంటర్ ఇంటు ది గాడ్స్ ల్యాండ్ అనుకుంటే దేవుని యొక్క పాలుకి ప్రవహించే కానాన్ దేశాన్ని నువ్వు రావడం వీలేదు. తర్వాత అందరూ వస్తారు కానీ నువ్వు రావట్లేదు. ఇట్స్ ఓవర్. అఫ్కోర్స్ నీ గతం చరిత్ర చాలా గొప్పది. నువ్వు చాలా చేసావు, చాలా చూసావు, చాలా ఓర్పుతో సహనంతో నా పిల్లల్ని నువ్వు నడిపించావు, నా కోసం ఎన్నో సహించావు, ఎన్నో భరించావు. కాదన్నా అన్ని జరిగాయి. ఇప్పుడు ఏం చేసావు? నా మహిమను చేసావు. అదేంటే మీకు బండ నుంచి నీళ్ళు కావాలా? బండ నుంచి నీళ్ళు తినమంటారా? ఇప్పిస్తానా? లేకపోతే నేనా బండ నుంచి నీళ్ళు ఇచ్చేదెవరు? నేనా అంటే మోసేనా? కానీ దేవుడు అసలు మాట తెలుస్తుంది కదా అంటాడు. అసలు చూడండి నంబర్స్
మీకు కావాలని చదివిపిస్తాను మీకు. సంఖ్యాకాండము అంత అద్భుతంగా ఆ మాట ఉంటుందో బహుశా మీరు అలాగా చదివారో అప్పుడు లేదో తెలియదు. సంఖ్యాకాండము 20 అధ్యాయము. ఆ మాట, ఆ మోషే అన్న మాట మీకు చూస్తున్నాను. నేను నాది అంటే మనిషిని మాటలుగా దేవునికి కావాల్సిన ఒప్పుకోవాలంటే చదవచ్చు చూడండి, చివరి చదువుతాను. సంఖ్యాకాండం 20 అధ్యాయం చదవచ్చు. అతడు వారితో యూదులారా వినండి అని చెప్పి, మేము ఈ బండలో నుంచి మీ కొరకు నీళ్లు రప్పించవలన 2 మార్లు ఆ బండం కొట్టాడు. మాట్లాడమన్నారు, కొట్టమలేదు. దేవుడు మాట్లాడవద్దా నీకు నీళ్లు వస్తాయంటే కొట్టలేదు. నీళ్ళు వచ్చినాయి. మోసే అన్న మాట వచ్చి, మేము ఈ బండలో నుంచి మీ కొరకు నీళ్ళు రప్పించాలా? మోసేస్తున్నాడు ఆ బండలో నీళ్లు. మోసే పెట్టాడా బండ్లో? బండ పెట్టాడా? బండ్లో నీళ్లు పెట్టాడా? నీళ్లు మోసేస్తున్నాడా? ఏమనుకున్నాడు? ఏమో సంగ క్లిప్ అయిందేమో. వీడు నో ఇంటెన్షన్ గా అన్నాడు, టెన్షన్ లో ఉన్నాడు. ఏదైనా కావచ్చు, కానీ దేవుడు యాక్సెప్ట్ చేయలేదంటే. ఈ సమాజంలో నేను వారికి ఇచ్చిన స్థితిని మీరు తోడుకుని పోవాలని చెప్తున్నాను. అంత దేవుడి యొక్క ఉన్న స్వభావాన్ని పక్కన మర్చిపోతున్నారు. ముందు స్వభావం తెలిస్తే మనం ఎలాంటి జాగ్రత్తలతో ఉండాలో, బైబిల్ ఎలా నేర్చుకోవాలో, బైబిల్ ఎలా వినాలో, ఎలా ప్రకటించాలో అర్థం. దేవుని స్వభావాన్ని విడిచిపెట్టేస్తే అర్థం కాకపోతే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ జస్ట్ వర్డ్ స్లిప్ ఎనీథింగ్ తెలియదు అనుకుంటా అంతే. ఆలోచించండి. మీకు చెప్పాలనుకున్న పాఠాలు ఆరో కుమారుల విషయంలో చూసాం, గ్రేట్ లేదా మోసే విషయంలో చూసాం ఏం జరిగిందో. అది పౌరు విషయం మీకు చెప్పాల్సి వస్తే, పౌరు చాలా భక్తితో, చాలా సంకల్పంతో మతం కోసం, అంటే అలా చేస్తాం దేవుడికి చేసేస్తా అనుకున్నాడు. మతం కోసం చేసుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే యేసుప్రభు మాట్లాడతారో అప్పుడు జ్ఞానమే అయింది. ఇంతవరకు గురించి చేసింది ఒక మతాన్ని గురించి చేశాను. మనిషి అంటే మతం అంటే అది వరిస్తుంటారు, మనుషులు కల్పించిన పద్ధతి. మతం అంటే మనుషుని యొక్క మతిలో నుంచి వచ్చిందే మతం. ఇంతవరకు నేను ఎవరెవరో ఏదేదో కల్పించిన పద్ధతులకి బానిసై అదే ఏదో గొప్ప జ్ఞానం అనుకుని ఉన్నతంగా ఆలోచించి దానికోసం నన్ను నేను సరెండర్ చేసుకుని చాలా స్ట్రిక్ట్ గా అనేక మంది హింసించాను, అనేక మందిని చంపడానికి కనిపించినట్టు యాక్సెప్టెన్స్ తీసుకున్నాను, పద్ధతులు తీసుకున్నాను. తెలిసిన తర్వాత అప్పుడు ఏం మాట్లాడతాడు? తెలిసిన తర్వాత ఏం చెప్తున్నారు? నేను జ్ఞానం ఇస్తున్న మాటలు వినియోగించుకున్నా, నేను మనిషిని జ్ఞానాన్ని ఆధారం చేసుకోకుండా ఇప్పుడు తెలిసి ఇంతవరకు ఏం చేశారు? దేవుని జ్ఞానాన్ని, పరిశుద్ధాత్మ కనపరచు దృష్టాంతాలను, దేవుని శక్తిని, వీటినే ఆధారం చేసుకుని ఏం చెప్పినా, ఏం తెలియజేసినా ఆయన గురించి అలా చెప్పాను కదా. నేను నాది అనేది పక్కన పెట్టేసినానంటే సరే, అలాంటి వ్యక్తి బోధిస్తున్నప్పుడు కూడా అప్పుడు జాతీయ ప్రజలు ఏమన్నారు? అలా ఉన్నావో లేవో అదేంటి దేవుడు కోరుకునేది. దేవుని వాక్యం వినేవాళ్ళు కోరుకునేది. ఎలా వినాలో దేవుడు కోరుకుంటున్నాడు, ఎలా ప్రకటించాలో దేవుడు కోరుకుంటున్నాడు, ఎలా ఉండాలని దేవుడు తెలియజేస్తాడు. ఎంత మనందరికీ ఒక పాఠంగా ఈరోజు జరగాలి. సింప్లీ ఐ జస్ట్ కంక్లూడ్ వాట్ ఈస్ నాట్ బైబిల్. ఏది దేవుని మాటలు కాదు. మాటలకు దేవుని మాటలు కాకుండా చేస్తే ఏమవుతుంది? ఇచ్చాడట. అది మనుషుల జ్ఞానం కాదు, న్యాయస్థిన తీయని మాటలు కాదు, ఊహను బట్టి చెప్పేది కాదు, చమత్కారమే కల్పించిన కథలు కాదు, మనిషిని ఇచ్చిన బట్టి చెప్పేది కాదు, కల్పన వాక్యాలు కాదు, మనుషులు కల్పించిన పద్ధతులు కాదు, కల్పన కథలు కాదు, ఏమి కాదు. మరి ఏంటి బైబిల్?
మరి ఏంటి బైబిల్ కాదని చెప్తాం చివరిగా. ఏంటి బైబిల్? అదే పేతురు రాష్ట్ర పత్రికల చివరిలో చెప్తారు. వాట్ ఇస్ ద బైబిల్? పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20 వచ్చింది ఉంటుంది. 1:21 విధానంగా ప్రవచనం ఎప్పుడు మనిషిని ఇష్టం కలగలేదు. కానీ ఏది బైబిల్ అంటే మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపణ పొందిన వారే దేవుని మూలంగా పలికి. అదే బైబిల్. మనుష్యులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపణ పొందిన వారే దేవుని మూలంగా పలికి. అసలు పలికిందని ఏమని? పలికిన వారిని గ్రంథస్థం చేసి రికార్డు చేయబడి 66 పుస్తకాలుగా మన చేతిలో ఉన్న ద్వారా కట్టించబడ్డాయి. వాట్ ఇట్ మీన్స్? అవునంటే అవును, కాదంటే కాదు. బైబిల్లోనే ఆధారం చూపించాలి. బైబిల్లోనే మాటలను చూపించాలి తప్ప మనంతటా మన ఓన్ గా లేని దాన్ని తీసుకొచ్చి ఎక్కడెక్కడ తిప్పి బైబిల్ని చెప్పడానికి వీలు లేదు. ఇది మనకు అర్థం కావాలని ఈ మాటలు ఈరోజు తెలియజేసిన గ్రంథాలు ఆలోచించండి. దేవుని మాటలను పరిశీలించండి. మరి జాగ్రత్తగా మనం వీటిని నేర్చుకోండి. ప్రార్థన చేసుకుందాం. మహాదేవ మహోన్నతుడానికి వందనాలు. నాతో మాట్లాడి చక్కని మాట్లాడినట్టు వందనాలు. బైబిల్ ఏది కాదో వినూత్నమైన పాఠాన్ని ఈరోజు నేర్చుకున్నాం. ఈ సంగతి గుర్తిరిగి వాటికి చోటు ఇవ్వకుండా వాక్యంగా గ్రహించి దానికి లోబడి దాని ప్రకారం జీవించుకోక చూడండి. బడరైన రాసుకోవాలి. పౌలు వలె మూడవది సహాయం మాలో మనుషులాగా ఉంటున్నాము. మాలో ఆరోగ్య కుమారులాగా ఎదుర్కొంటున్నాము. అలాంటి ప్రభావం మాలో తీసుకొని సహనాన్ని కోపను సద్వినియోగం చేసుకుని మమ్మల్ని సరి చేసుకుని వాక్యాన్ని ధ్యానించి దాని ప్రకారం జీవించడానికి కృషి చేస్తాను. వాక్య పరిచయలో ప్రత్యక్షంగా పరోక్షంగా పరిచయ సహాయంగా ఉండడాన్ని జ్ఞాపకంతో నుంచి నడిపించినాను. అయ్యా మరి వాక్య సందేశం అనేకులకు మేలుకరంగా ఆత్మీయ సందేశం మరి ఆలోచించడానికి ఆలోచనాత్మకంగా ఉండడానికి కృషి చేస్తాను. మాటలు ఇంకా అనేక విషయాలు నేర్చుకోవడానికి పరిశీలించడానికి నా కృషి చేస్తాను. హరిగేరు కూర్చు ప్రార్థన చేస్తూ ఉన్నాము మా తండ్రి. ఆమె తండ్రి అయిన దేని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం వాక్యించిన వారికి దేవాక్యాన్ని శ్రద్ధగా గ్రహించి దాని ప్రకారం ఆలోచించిన వారికి సదాకాలం చూడని నడిపించింది కాదు. ఆమె ప్రేమైన దేవుని వాళ్ళారా, మరి ఇప్పటి వరకు విన్న వాక్యాన్ని బట్టి తండ్రి అయిన దేవుని స్తుతిస్తూ బైబిల్ ఎక్కడ మాట్లాడుతుందో అక్కడ మనం మాట్లాడాలి. ఎక్కడ మాట్లాడవద్దని చెప్తుందో అక్కడ మనం మాట్లాడకూడదు. మరి చక్కని సందేశాన్ని సాయంకాల సమయంలో అందించిన దేవాది దేవునికి నిండు మనసారా స్థితిని స్తోత్రాలు చెల్లించుకుంటూ ముఖ్యమైన సందేహాలు ఉంటే దయచేసి అడగమని మనం చేస్తున్నాం. రైట్ అండి, మంచిదండి. చక్కని సందేశాన్ని మనకు అందించిన మిత్రులు ఆత్మీయ సహోదరులు గణేష్ గారికి క్రీస్తు రాజ్య సువార్త తరఫున నేను మనతో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. చేరువచ్చిన అందరికీ నా వందనాలు, దేవునికి స్తోత్రాలు. సమాధానంగా పరపతి చేరుకుని దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించుకున్నాడు. ఆమేన్. సెలవు.